శ్రీమాత్రే నమః. వినాయక చవితి రోజు వినాయక చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, పాటించాల్సిన నియమాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, అసలు వ్రత విధానం ఏంటి, ఇలాంటి వాటన్నిటినీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, విఘ్నహర్త గణేశుని అనుగ్రహాన్ని పొందేందుకు ఈరోజు చాలా శుభప్రదం. ఈరోజు వినాయకుడికి అభిషేకం, గణేశుడికి సింధూరం, ధూర్వం, పుష్పం, బియ్యం, పండ్లు, ప్రసాదం, వస్త్రాలు మొదలైన మంగళకరమైన వస్తువులను సమర్పించండి. శ్రీ గణేశాయ నమః మంత్రాన్ని జపిస్తూ పూజించండి. ఈరోజు వినాయకునికి 12 నామాలను 108 సార్లు జపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. వాటిన్నిటిని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వినాయక చతుర్థి వ్రతాన్ని ముఖ్యంగా భాద్రపద మాసంలోని శుక్లపక్షంలోని చతుర్థి తిథి నాడు జరుపుకుంటారు. ఈ రోజున వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. చతుర్థి తిథి నాడు మీరు కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సును కొనసాగించడానికి గణేష పూజతో పాటు కొన్ని నివారణలను ప్రయత్నించవచ్చు. ఈ చతుర్థి రోజున గణేశుడిని పూజించటం వల్ల కష్టాలు తొలగుతాయి. వినాయక చతుర్థి నాడు వినాయకునికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది, గణేశుడికి సింధూరాన్ని సమర్పించండి. ఉద్యోగ ప్రమోషన్ కోసం వినాయక చతుర్థి శుభ సమయంలో గణేష పూజ సమయంలో గణేశునికి నుదుటిపై ఎర్రటి వెర్మిలియన్ తిలకం వేయండి. ఇంతలో మీరు ఈ గణేష మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల గణేశుడు త్వరలో మీ కోరికను తీరుస్తాడు. ఆ మంత్రం ఏంటంటే, శుభాన్ కంధాన్ చైవ సింధూరాన్ ప్రతిగృహ్యతాం. అందులో రెండో పరిహారంగా, వ్యాపారం మరియు ఉద్యోగంలో విజయానికి పరిహారం గురించి తెలుసుకుందాం. మీరు మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో పురోగతిని పొందాలనుకుంటే ఈరోజు మీరు గణేశుని విగ్రహాన్ని కార్యాలయంలో ప్రతిష్ఠించండి. అందులో అతను తన పాదాలను నేలకి తాకినట్లుగా ఉంచాలి. అటువంటి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఇన్స్టాల్ చేయడం ద్వారా మీరు వెంటనే ప్రయోజనాలను చూడడం ప్రారంభిస్తారు. అందులో మూడవది, ఈ మంత్రాలను పఠించడం వల్ల ఉద్యోగోన్నతి కలుగుతుంది మరియు ఉద్యోగ విజయానికి ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు గణేశుడిని పూజించడం మరియు మీ ఇంటి గుడిలో పసుపు రంగులో ఉన్న గణేశుడి విగ్రహాన్ని తీసుకుని ఆపై స్వామివారి పాదాల వద్ద 5 ముడుల మొత్తం పసుపును సమర్పించండి. ఇలా చేసిన తర్వాత శ్రీ గణాధిపత్యే నమః అనే మంత్రాన్ని జపించండి. దీని తర్వాత 108 దూర్వాన్ని తీసుకుని దీనిపై పసుపు రాసి శ్రీ గజవక్రతం నమో నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అందులో నాలుగవది, గణేశుడి పాదాల వద్ద ధూర్వా సమర్పించండి. ఈరోజు ఏదైనా గణేశుడి ఆలయానికి వెళ్ళి గణేశుడి పాదాల వద్ద ధూర్వాన్ని సమర్పించి ఆపై స్వామికి 21 గంగాదాల బెల్లం సమర్పించండి. ఇలా చేసిన వారికి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు మరియు విఘ్నహర్త వారి ప్రతి కోరికను నెరవేరుస్తాడు. అందులో ఐదవది, విఘ్నహర్తను ఈ విధంగా పూజించండి. ముందుగా గణేశుడికి అభిషేకం చేయండి. గణేశుడికి సింధూరం, ధూర్వం, పుష్పం, బియ్యం, పండ్లు, ప్రసాదం, మొదలైన మంగళకరమైన వస్తువులను సమర్పించండి. శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ పూజించండి. ఆ తర్వాత అతని 12 నామ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఆ మంత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలై నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటై నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమ్రకేతువే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజానాయ నమః. ఈ మంత్రాలని కనీసం 108 సార్లు జపిస్తూ పూజించాలి. అలాగే ఉపవాసం ఉండాలంటే రోజంతా ఉపవాసం ఉండాలి. మీకు కావాలంటే మీరు పండ్లు తినవచ్చు. 4వ రోజు సాయంత్రం చంద్రోదయం తర్వాత మరియు చంద్ర దర్శనం అయిన తర్వాత మరియు గణేష పూజ తర్వాత మీకు వ్రతం పూర్తవుతుంది.